నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్న టెంపుల్స్ గురించి అండి. అక్కడ నిత్య దీపారాధన అవన్నీ లేవు. కనకదుర్గమ్మ టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. అది ఎక్కడుందంటే వనపర్తి డిస్టిక్, గన్పూర్ మండల్, సోల్పూర్కి దగ్గర రుక్కన్నపల్లి నాగుల గుట్ట పైన ఉందండి టెంపుల్ ఎక్కడుందో ఓకే చెప్తుంది అనుకుంటున్నారు. రుక్కన్నపల్లికి సోలుపూర్కి మధ్యలో ఒక గుట్ట పైన ఉన్నారండి స్వామివారు, అమ్మవారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనము లలిత సహస్రనామం రోజు ఒకటి చెప్పుకుంటాం కదా ప్రతి వీడియోలో. ఇప్పుడు వీడియోలో ఓం ఐం హ్రీం శ్రీం మను విద్యాయై నమః అనేటువంటి నామాన్ని మనం తీసుకుందామండి. సూర్యపుత్రుడై తేజోవంతుడై సమస్త సృష్టికి మూలమైన మనువు, జగదంబను కొలిచి ఆచరించినది మను విద్య అయిన పంచదశి మంత్రము. 15 అక్షరముల సముదాయము, 3 కూటముల సమున్నత్వము, ముక్తిదాయకము అత్యంత గోప్యము, మహామంత్రమైన పంచదశి మంత్రము. మనువుతో పాటుగా 12 మందితో శ్రీ విద్యా సాధనగా ఉపాసించబడి సమస్త లోకములో విశ్వవ్యాప్తమైన మను విద్యయే పంచదశి మంత్రము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనము కంటెంట్లోకి ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్స్ యొక్క ఈవినింగ్ థాట్స్ అండ్ నైట్ థాట్స్ మీ పైన ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ మీ పైన ఎలా ఉన్నాయి మీరు కూడా అనుకోండి. మీ పర్సన్స్ నేమ్స్ అనుకున్నాడు. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. కనకదుర్గమ్మ చెప్పండి అమ్మా. మా పర్సన్స్ యొక్క, మా వీవర్స్ యొక్క పర్సన్స్ ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ మా వీవర్స్ పైన ఎలాంటి థాట్స్ ఉన్నాయో చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. 9 of cups అండి. ఓం నమ శివాయ. ఓ ద మెజిషియన్, పేజ్ ఆఫ్ కప్స్, ద వరల్డ్. Oh, 2 of cups. Thank you so much. Oh, Ace of Wands, the Hierophant, 10 of Pentacles, in the 4 of Swords, 6 of Pentacles, Ace of Pentacles. Oh, the 10 of Cups అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనము అంటే రీడింగ్లోకి వెళ్దామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పర్సన్స్ ఏమనుకుంటున్నారు ఈవినింగ్ అండ్ నైట్ థాట్స్ అంటే
ఈవినింగ్ అయితే మీ గురించి కొంత మీ దగ్గరికి రావాలి అనేటువంటి ఆలోచనస్ అండి. ద మెజిషియన్ అంటే మీకు కలవకుంటే గాన మిమ్మల్ని కలవాలి, చాలా దూరంగా గాన ఉంటే మిమ్మల్ని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మిమ్మల్ని కలవాలి, ఎలాగైనా సాధించాలి, ఎలాగైనా మాట్లాడాలి, మీతో మాట్లాడాలి, ఎట్లయినా మాట్లాడాలి. మీరు దూరంగా ఉన్న ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, ఫోన్ బ్లాక్లో పెట్టినా, ఏదో విధంగా మిమ్మల్ని రీచ్ అవ్వాలి అనేటువంటి మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు. ఇంకా మనీ గురించి మీ దగ్గర ఏమైనా తీసుకొనికనా లేకుంటే మీకు ఇవ్వడానికే మనీ గురించి, మీ కెరియర్ గురించి, వాళ్ళ కెరియర్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. మనీ గురించి, రిలేషన్ గురించి, కెరియర్ గురించి మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు. మీ గురించి మీకు కెరియర్ అందించాలా లేకుంటే మీ నుంచి వాళ్ళు ఏమన్నా పొందాలా, మొత్తం మీద అయితే ఇలా ఉండాలి అలా ఉండాలని మిమ్మల్ని మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారండి వాళ్ళు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ అన్న రావచ్చు ఈ ఈవినింగ్ అండ్ నైట్ లోపల ఎక్కడన్నా కలిసి, లేకుంటే మీ పర్సనే ఒక న్యూ పర్సన్గా మారి మీకు కప్ ఆఫర్ తీసుకొని పోవాలి నా పర్సన్ దగ్గరికి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ ప్రస్తుతానికి ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక సర్కిల్ గీసుకొని, ఆ సర్కిల్ అంటే వాళ్ళ ఏది ఒక గీత గీసుకొని ఆ గీతలో హద్దులో ఉంటున్నారు. వాళ్ళ హద్దులో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టకూడదు, ఎవరికి ఏమి చెప్పకూడదు. నా వర్క్ ఏదో నేను చేసుకుంటా, నా పని ఏదో, నా ఆలోచనలు ఏదో. మీ మీద ఆలోచనలు వచ్చినాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి వర్క్ మీద, మనీ మీద, కెరియర్ మీద బాగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. కానీ వాళ్ళు మిమ్మల్ని కలుసుకోవాలి, మీకు కప్ ఆఫర్ తీసుకురావాలి, ఎక్కడైనా షాప్కి వెళ్ళాలి, లేకుంటే పార్క్కి ఎక్కడైనా వెళ్ళాలి, లేకుంటే మీతో పాటు ఏదైనా సినిమాకి వెళ్ళాలి. ఇలా 10 విధాలుగా మీతో కలిసి హ్యాపీగా మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళైతే ఈవినింగ్ అండ్ నైట్ థాట్స్లో వాళ్ళు ఫుల్గా మీ గురించి చాలా ప్రేమపూరితంగా వాళ్ళు ఆలోచిస్తున్నారండి. ఎవరో మరి మీ దగ్గర కలవకుంటే మీకు మీ దగ్గర అన్యోన్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, జాలీగా ఎంజాయ్గా ఉండాలి అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటున్నారండి. ఇంకా మీ దగ్గర ఉంటేనే బ్రైట్ ఫ్యూచర్, బ్రైట్ లైఫ్, మనీ పరంగా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి. మీ దగ్గర ఉంటే లైఫ్ ఎంత బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటున్నారండి. మా ఇంటి పక్కల కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, సారీ కొద్దిగా శబ్దాలు వినిపిస్తాయి. అయితే వాళ్ళు మీ దగ్గర వస్తే మార్గాలు అయితే బాగుంటాయి, ఈ మార్గం ఆ మార్గం అట్లా మనీ ఆపర్చునిటీస్ మీ దగ్గరకు వస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళైతే ఆలోచిస్తూ ఉన్నారండి. ఇంకా మీకు మనీ పరంగా ఏమైనా మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వకుంటే ఇప్పుడు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి. మీకేమన్నా మీ దగ్గర మనీ తక్కువ ఉంది అని చెప్పేసి తను గాన మనీ, నా దగ్గర మనీ బాగా ఉన్నటువంటి పర్సన్ని అని కానీ ఉంటే ఇప్పుడు ప్రేమ కానీ డబ్బు కానీ మీకు సమానత్వము పంచడానికి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి. వాళ్ళు మీ దగ్గర ఉంటేనే మీకు మనీ ఆపర్చునిటీస్ కానీ, లేకుంటే వాళ్ళకి మీ దగ్గర ఉంటే మనీ ఫ్లోయింగ్ బాగా జరుగుతుందని కానీ వాళ్ళ ఆలోచనలు ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ దగ్గర ఉంటే ఇలాంటి మనీకి లోటు ఉండదు అని చెప్పేసి వాళ్ళు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. వాళ్ళు ఎవరినో నమ్మి వెళ్ళిపోయినట్టు ఉన్నారండి, మిమ్మల్ని కాదని వెళ్ళిపోయినట్లున్నారు. అక్కడ ఏవేవో ఉంటాయి, మీ దగ్గర కంటే అక్కడ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళినట్లున్నారు. కానీ అక్కడ ఇవన్నీ ఏవి లేవండి. ప్రేమ లేదు, డబ్బు లేదు, కెరియర్కి సంబంధించినవి లేదు, ఆప్యాయత అవన్నీ ఏవీ లేక మళ్ళీ మీ దగ్గరికి తిరిగి ప్రయాణమయ్యి వస్తున్నారండి. కంపల్సరీ రావాలి,
మంచిగా మీతో ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారండి. ఇన్ని రోజులు లేట్ నైట్ మిమ్మల్ని మీరు కలలోకి రావడము, మీ గురించి చాలా సఫర్ కావడము, చాలా బాధపడము, మీరు కలలోకి వచ్చినమ్మడే లేచి కూర్చొని చాలా అంటే చాలా మీ గురించి డీప్గా బాధతో చాలా సాడ్ ఎనర్జీలో ఉండడం అయితే జరుగుతుందండి. వాళ్ళు మీ దగ్గరికి ఎలా కలుసుకోవాలి, ఒకవేళ కలుసుకోలేని సిచ్యువేషన్ ఉంటే చాలా ఇలా వెళ్ళారు కదా వేరే దగ్గరికి, ఆ చోట అయితే చాలా బాధ పడుతూ మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే వాళ్ళు కూడా అదే బాధని అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ ఉన్నాయని వెళ్ళిపోయారు, అక్కడ ఏవి లేవు, మళ్ళీ మీ దగ్గరికి రావాలని చెప్పి అనవసరంగా నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేదు కదా అని చెప్పేసి వాళ్ళు పదే పదే వాళ్ళు నిద్రలేని రాత్రులు మధ్య మధ్య ఇలా మెలకు వచ్చినప్పుడు మీ గురించి ఆలోచించుకుంటూ ఈవినింగ్ టైంలో కూడా మీ గురించి ఆలోచించుకుంటూ ఉన్నారండి. ఇప్పుడు మీ దగ్గర మీదైతే వాళ్ళకి ప్రేమ ఇట్లా చిగురిస్తూ ఉందండి. అట్లా ఉన్నాం కదా, ఎప్పుడైనా మీరు ఎక్కడైనా ఫంక్షన్కా, లేకుంటే పార్కుకా, సినిమాలకా, లేకుంటే ఇంకేదన్నా మంచిగా ప్రేమపూరితంగా మీరు మాట్లాడుకున్న మాటలు కానీ, గడిపిన సన్నివేశాలు కానీ అవన్నీ గుర్తుకొచ్చి మీ మీద చాలా ప్రేమ వాళ్ళకి చిగురిస్తూ ఉంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఒక హ్యాపీ ఫ్యామిలీ పర్సన్గా వాళ్ళు, మీరైతేనే కరెక్ట్ పర్సన్స్ అని, మీరు ఒకవేళ లవర్స్ ఏంటి కంపల్సరీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, ఒక మ్యారేజ్ పర్సన్గా మిమ్మల్ని వాళ్ళు పదే పదే ఊహించుకుంటూ ఉంటున్నారండి. ఈ ఈవినింగ్ థాట్స్ అండ్ నైట్ థాట్స్, లేట్ నైట్ థాట్స్ మీ మీద ఈ విధంగా ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక ఫ్యామిలీ పర్సన్గా వాళ్ళకి మీరైతేనే సెట్ అవుతారు, మీ దగ్గర ఉంటేనే ఫ్యామిలీ మెంబర్గా మిమ్మల్ని ఊహించుకొని మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, హ్యాపీగా ఫ్యామిలీతో గడపాలి, ఇలాంటి ఫ్యామిలీని ఉండాలి మేము మంచిగా అని చెప్పేసి వాళ్ళైతే పదే పదే అనుకుంటున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ద హెరపెంట్ అంటే మీకు దేవుని నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలు మీకు సమృద్ధిగా ఉన్నాయని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారండి. భగవంతుని దయ వల్ల మేమిద్దరము మంచిగా మ్యారేజ్ చేసుకొని మంచిగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు భగవంతునికి వేడుకుంటున్నారండి. ఇంకా పెద్దల ఆలోచనలు కూడా, పెద్దలని కూడా సంప్రదించడానికి తన ఆలోచనలు ఉన్నాయండి. భగవంతునికి మొక్కుకోవడం కానీ, పెద్దలను ఆలోచన అడిగి వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకోవడానికి ఆలోచిస్తున్నారండి. చాలా మంచి రీడింగ్ అండి. ఇవన్నీ మీ దగ్గరికి వస్తే సమృద్ధిగా ఉంటాయని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మీ పర్సన్స్ మీ మీద చాలా ప్రేమగా మంచి కప్ ఆఫర్లు తీసుకొని రావాలి అని చెప్పేసి ఈ ఈవినింగ్ అండ్ లేట్ నైట్ చాలా ఆలోచిస్తున్నారండి. చాలా పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు. ఉండాలి మరి, మీరు మంచి వ్యక్తులు కదా, మిమ్మల్ని స్ట్రగుల్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళకి ఆ మాత్రం మీ మీద ప్రేమ ఉండాలి అండి కంపల్సరీ. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజల్స్. ఓం నమ శివాయ, శ్రీమాత్. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఈవినింగ్ అండ్ లేట్ నైట్ థాట్స్కి మీరు ఇచ్చేటువంటి రీడింగ్ చాలా బాగుంది, చాలా పాజిటివ్ రీడింగ్. ఇప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ అండ్ గైడెన్స్ ఏంటివో చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ చేయండి. దాదాపు 1000 పైన చూస్తున్నారు. లైకులు మాత్రము 100 లోపలనే చేస్తున్నారండి. వీడియో స్ప్రెడ్ కానీ చిన్న లైకే కదండి, ఏమవుతుంది. థ్యాంక్ యూ అండి. లైక్ చేసినటువంటి వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు సమృద్ధిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫర్గివ్నెస్ అని చెప్తున్నారు ఏంజల్స్ మీకు. చెప్పండి ఏంజల్స్, చెప్పండి యూనివర్స్. మా పర్సన్ రొమాన్స్ చాలా పాజిటివ్ అండి, మీకు పాజిటివ్ ఎనర్జీ అండి. క్లెయిమ్ చేసుకోండి ఏంజల్స్. మీకు రొమాన్స్ అని
చెప్పాయండి. ఇన్ ది నియర్ ఫ్యూచర్లో మీకు మీ పర్సన్స్కి మంచిగా అన్యోన్యంగా ఉండబోతుంది. డోంట్ స్టాప్. మీరు చేసేటువంటి థింకింగ్స్ కానీ వర్క్ కానీ డోంట్ స్టాప్, ఆపొద్దు, ముందుకు వెళ్ళిపోండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుందండి. ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మండి అని చెప్పి యూనివర్స్ చెప్తుందండి మనకి. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఎవరిదైనా హెల్ప్, ఇప్పుడే చెప్పాము కదండి, పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకోండి, భగవంతునికి చెప్పుకోండి అని చెప్పేసి మనం అనుకున్నాం కదండి. వేరే వాళ్ళ హెల్ప్ అడగండి అని చెప్పేసి మనకి యూనివర్స్ సజెషన్ అండి. ఇంకా ఫర్గివ్నెస్, ఇంప్రూవింగ్ హెల్త్ నాట్ ది రైట్ టైం. మీరు బాధపడడానికి నాట్ ది రైట్ టైం. అసలు ఎంత బాగా వచ్చిందండి. ఫస్ట్నే రొమాన్స్ అని వచ్చింది మీ లైఫ్లోకి. ఇన్ ది ఫ్యూచర్లో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. రీడింగ్ వచ్చినట్లు ఫ్యామిలీ పరంగా మీరు చాలా ఉంటారు. అదండి, ఎలాంటి క్వశ్చన్కైనా మనం కార్డ్స్ని షఫల్ చేస్తూ అడుగుతాము. ఆ క్వశ్చన్కి మీరు అడిగిన దానికి అక్కడ ఆన్సర్ అయితే వస్తుందండి. అది మీకు చెప్తాము. రీడింగ్లలో ఆ విషయం చెప్తారా, ఈ విషయం చెప్తారా అని చెప్పేసి కాల్స్ చేసి డౌట్లు అడుగుతున్నారండి. అయితే ఈ కార్డ్స్ షఫల్ చేస్తాము అనుకున్నప్పుడు ఆ కార్డ్స్ మీకు ఏవైతే ఇస్తున్నారో అవి దైవ స్వరూపంగా భావించాలి. దేవుని ఆజ్ఞగా భావించి ఏదొస్తే అది మేము చెప్తామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః.